నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. భక్తులతో కిటకిటలాడిన విజయవాడలో హనుమాన్ దేవాలయం ఆలయ కార్యనిర్వహణాధికారి లోకేశ్వరి ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు. ఆపరేషన్ కంగారు పేరుతో ప్రభుత్వం మారణహంత ఎన్కౌంటర్పై పూర్తి స్థాయి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం 2020 వేడుకలు ముఖ్య అతిథిగా సీఎం పవన్ కళ్యాణ్ హాజరు. అంతర్జాతీయ క్రీడల్లో తెలుగు చిన్నారి ప్రతిభకు మంత్రి ఆర్. 3వ ఏషియన్ ఏరోబిక్స్ అండ్ హిప్ హాప్ ఛాంపియన్షిప్ లో పాల్గొనే క్రీడాకారుడికి మంత్రి హార్దిక సాయి. నాణ్యమైన వజ్రాభరణాలతో దేవి శ్రేష్ఠ గోల్డ్ అండ్ డైమండ్స్ తన నూతన షోరూంను నగరంలో ప్రారంభించింది. అధునాతన వజ్రాభరణాలతో ఏర్పాటైన దేవి శ్రేష్ఠ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూంను హరిహర వీరమలు చిత్ర హీరోయిన్ నిధి అగర్వాల్ లాంఛనంగా ప్రారంభించారు. కొనుగోలుదారుల మనసుకు నచ్చే విధంగా నాణ్యత గల వజ్రాభరణాలు దేవి శ్రేష్ఠ గోల్డ్ మరియు డైమండ్స్ నందు లభిస్తాయని నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిధి అగర్వాల్ కోరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమలు చిత్ర కథానాయకురాలు నిధి అగర్వాల్ నగరంలో సందడి చేశారు. విజయవాడ జయహింద్ కాంప్లెక్స్ నందు నూతనంగా ఏర్పాటైన దేవి శ్రేష్ఠ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంను దేవి శ్రేష్ఠ అండ్ గోల్డ్ అండ్ ఫైనాన్స్ డైమండ్స్ నిర్వాహకులు వంకదారు జగదీష్, వంకదారు సుధాకర్, బొడ్డు మురళీకృష్ణ, ఇక మడుపల్లి అనీష్, టీడీపీ యువ నాయకులు బోండా రవితేజతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం హీరోయిన్ నిధి అగర్వాల్ షోరూంను సందర్శించి తనకు నచ్చిన వజ్రాభరణాలను ధరించారు. ఈ సందర్భంగా హీరోయిన్ నిధి అగర్వాల్ మాట్లాడుతూ ఆభరణ మందాన్ని మరింత పెంచుతోందని, ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆభరణాలను తమకు కావాల్సిన డిజైన్లో చేయించుకుంటున్నారని అన్నారు. డైమండ్ వినియోగం చాలా పెరిగిందని, కొనుగోలుదారుల ఆలోచనలకు అనుగుణంగా విభిన్నమైన డిజైన్స్ ను దేవి శ్రేష్ఠ గోల్డ్ అండ్ డైమండ్స్ వారు అందిస్తున్నారని చెప్పారు. తనకు బంగారు వజ్రాభరణాలు అంటే ఎంతో మక్కువ అని నేడు ఈ స్టోర్ ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. తాను షోరూంలోని ఆభరణాలను ధరించడం జరిగిందని, నాణ్యత కలిగిన వజ్రాభరణాలను షోరూంలో ఉంచారని చెప్పారు. విజయవాడ అంటే కూడా తనకు చాలా ఇష్టమని, తనకు ఇష్టమైన విజయవాడ నగరానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హరిహర వీరమలు చిత్రంలో నటించడం ఆనందంగా ఉందన్నారు. రాబోయే కాలంలో మరిన్ని చిత్రాలలో నటిస్తున్నట్లు తనను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేశారు. అనంతరం టీడీపీ యువ నాయకులు బోండా రవితేజ మాట్లాడుతూ విజయవాడ నగరం బంగారు వ్యాపారానికి పెట్టింది పేరు అని, నగరంలో అధునాతన మోడల్స్ తో దేవి శ్రేష్ఠ గోల్డ్ అండ్ డైమండ్స్ ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. అందరికీ అందుబాటు ధరల్లో నాణ్యమైన బంగారు వజ్రాభరణాలను దేవి శ్రేష్ఠ గోల్డ్ డైమండ్స్ వారు అందిస్తున్నారని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నమస్కారం మీడియా వాళ్ళు అందరూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ఐఎమ్ సో హ్యాపీ టు come for the 25th anniversary of Devi Shrestha. So very happy, very excited. Thank you so much for inviting me and very happy to be here. మీరు ఎక్కువ ఏ ఆర్నమెంట్స్ ఇష్టపడతారు కానీ విజయవాడ రావడం ఎలా ఉంది మీకు? విజయవాడ, ఐ లవ్ విజయవాడ. ఇక్కడ షూటింగ్ కూడా చేశాను హరిహర వీరమల్లు కోసం. సో ఇట్స్ నైస్ టు బీ బ్యాక్ టు విజయవాడ ఆల్వేస్. నాకు ఆర్నమెంట్స్, ఐ లవ్ ఇయరింగ్స్. నాకు ఇయరింగ్స్ చాలా చాలా ఇష్టం. సో ఐ ఆల్వేస్ వేర్ ఇయరింగ్స్. మీరు ఎక్కువ వెస్టర్న్ ఇష్టపడతారా, సాంప్రదాయంగా ఉంటారా, ఇష్టపడతారా? నో, ఐ లైక్ ఇండియన్. ఈవెన్ ఇన్ జ్యువెలరీ ఐ థింక్ నాకు ఫేవరెట్ ఇస్ టెంపుల్ జ్యువెలరీ. సో ఇండియన్ సారీ, టెంపుల్ జ్యువెలరీ, ట్రెడిషనల్ నాకు చాలా ఇష్టం. హరిహర వీరమల్లు షూటింగ్ ఎక్కడ దాకా వచ్చింది? రిలీజ్ అవుతుంది June 12. షూటింగ్ అయిపోయింది. Very good, very inspiring. I'm a very big fan of Pavan Kalyan sir, so I feel very grateful. I always say naku ee adrushtam dorkindi, you know, to work with sir, that too in such a nice and beautiful and period film. So once in a lifetime opportunity. Next Prabhas gartho movie rabotundi, so aa details ever very excited. Shooting koncham undi balance, so finish chestanu and tvarga release chestanu. meenundi హరిహర వీరమల్లు అండ్ రాజా సాబ్. ఈరోజు
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బీసెంట్ రోడ్ నందు జైహింద్ కాంప్లెక్స్ నందు శ్రేష్ఠ జ్యువెలరీ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూమ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రముఖ యాక్ట్రెస్ నిధి అగర్వాల్ జీకి, అదేవిధంగా యాజమాన్యానికి, మీడియా మిత్రులకి, మరీ ముఖ్యంగా విజయవాడ నగర ప్రజలందరికీ, మా ప్రముఖ నటి నిధి అగర్వాల్ గారికి, మా ఎమ్మెల్యే గారి అబ్బాయి గారికి, మా వెలగా సురేష్, ఇంకా అందరూ నాకు ఎంతగానో ఇప్పటివరకు తోడ్పాటు ఇచ్చిన మా అందరికీ శ్రేయోభిలాషులందరికీ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. మేము దేవి జ్యువెలరీ 2021లో పెట్టాము. అక్కడి నుంచి మమ్మల్ని ఆదరిస్తూ వస్తున్న మీ అందరికీ, అట్లా మీడియా మిత్రులు, అట్లా మా బంధువర్గం, మా ఖాతాదారులందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇప్పటి వరకు మమ్మల్ని ఎలా ఆదరించారో ఇక ముందు కూడా ఇంకా ఎక్కువ ఆదరిస్తారని మీ ద్వారా నేను మనసారా కోరుకుంటున్నాను. మేము ఈ 3 రోజుల ఆఫరు గోల్డ్ స్టోన్ ఐటెంపై 500 గ్రాములు 500 రూపాయలు విలువ గల తీసేయడం డిస్కౌంట్ జరుగుతుంది. ప్లెయిన్ ఐటెంపై ఫ్లాట్ 4% అండి. మీ అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. నమ్మకానికి మన దేవి శ్రేష్ఠ, శ్రేష్టతకి మన దేవి శ్రేష్ఠ, నమ్మకానికి మన దేవి శ్రేష్ఠ. మీ అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మమ్మల్ని ఇప్పటి వరకు తోడ్పాటు ఎట్లా ఇచ్చారో ఇక ముందు కూడా ఇంకా ఎక్కువ తోడ్పాటుని ఇవ్వాలని మీ అందరి ద్వారా నేను కోరుకుంటున్నాను. ఫ్రమ్ దేవి శ్రేష్ఠ గోల్డ్ అండ్ డైమండ్స్, విజయవాడ జయంత్ కాంప్లెక్స్ మొదటి ఫ్లోర్లో ఉన్న దేవి శ్రేష్ఠ గోల్డ్ అండ్ డైమండ్స్ ఈ రోజున గ్రౌండ్ ఫ్లోర్కి షిఫ్ట్ అవుతుంది. నిధి అగర్వాల్ గారితో ఈరోజు ఓపెనింగ్ ప్రారంభమైంది. నెక్స్ట్ మన బోండా అన్నయ్య గారి కుమారుడు ఆయన చేతుల మీద కూడా ఈరోజు షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది. కింద ఫ్లోర్లో వచ్చేపాటికి బ్రైడల్కి సంబంధించి బెంగళూరు ఐటమ్ కానీ, నవిషి ఐటమ్ కానీ, అన్ని రకాల ప్లెయిన్ గోల్డ్ ఐటమ్స్ అన్నీ అవైలబుల్, స్టోన్ ఐటమ్ కూడా అవైలబుల్. ఈ మొదటి ఫ్లోర్లో బ్రైడల్కి సంబంధించి డైమండ్ ఆర్నమెంట్స్ ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు మమ్మల్ని ఆదరించిన బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ కూడా మా ధన్యవాదాలు. ఇంతకుముందులాగే ఈసారి కూడా ఇలాగే కోఆపరేషన్ చేస్తారని ఆశిస్తూ మీ జగదీష్ కుమార్. హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడలో హనుమాన్ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మాచవరంలోని దాసాంజనేయ స్వామివారి దేవాలయంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఆలయ కార్యనిర్వహణ అధికారి పి లోకేశ్వరి ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విశేష పూజల నడుమ కొలువైన దాసాంజనేయ స్వామి వారిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తదితర ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి పి లోకేశ్వరి మాట్లాడుతూ హనుమ జయంతి పురస్కరించుకుని మాచవరం దాసాంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లో ఏర్పాటు చేసే స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించామని, ఆలయ ఆధ్వర్యంలో స్వామివారి ప్రసాదాన్ని పంపిణీ చేసినట్లు తెలిపారు. పలువురు న్యాయమూర్తులు సైతం స్వామివారి దర్శనానికి విచ్చేయగా వారికి ఆలయ ఈవో అర్చక స్వాములు వేదమంత్రం ఆచరణల నడుమ స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించారు. నేను శ్రీ మాచవరం దాసాంజనేయ స్వామివారి దేవస్థానంలో కార్యనిర్వహణ అధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు అనగా 22 మే గురువారం శ్రీ స్వామివారి జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని స్వామివారి దేవస్థానానికి దర్శనార్థం ఇచ్చే భక్తులకి సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు, ప్రసాదం, మంచినీటి సౌకర్యాలు, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో, అలాగే ఉత్సవ కమిటీ సభ్యుల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 26 సోమవారం స్వామివారి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. కావున భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు ముఖ్య అతిథులుగా హైకోర్టు జడ్జి గారు, అలానే అచ్చెన్నాయుడు గారు, శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు, శ్రీ కేసినేని చిన్ని గారు దర్శనానికి వచ్చి ఉన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో ప్రభుత్వం మారణకాండ చేస్తోందని, ఎన్కౌంటర్ పై పూర్తిస్థాయి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఇప్పటికీ ఇచ్చిన హామీలో అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. నిన్న కర్రీగుట్టలో జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దాసరి భవన్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమాయకులైన గిరిజన యువకుల ప్రాణాలు తీస్తున్నారన్నారు. నక్సలైట్లు చర్చలకు సిద్ధమంటుంటే ఎన్కౌంటర్ చేసి 22 మందిని చంపడం దుర్మార్గమన్నారు. వెంటనే కేంద్రం ఆపరేషన్ కగాను నిలిపివేయాలన్నారు. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారని, పాలన చేపట్టి ఏడాది అవుతున్నా ఇప్పటికీ హామీలు నెరవేర్చలేదన్నారు. జూన్ 2న సూపర్ 6 అమలు చేయాలని మండల కార్యాలయాల వద్ద ధర్నా చేపడుతున్నామన్నారు. నమస్కారాలు. నిన్న
ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటరు, భారీ ఎన్కౌంటరు, 27 మంది ఆ ఎన్కౌంటర్లో చనిపోయారు. అదేవిధంగా మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు గారితో సహా 27 మంది చనిపోవడం అనేది నిజంగా చాలా, ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ప్రభుత్వం చేసిన హత్యలు తప్ప మరొకటి కాదని మేము అభిప్రాయపడుతున్నాం. 100% ఇవి ప్రభుత్వం చేసిన హత్యలే. ఈ హత్యలపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆపరేషన్ కగార్ పేరుతో లేదా కర్రెగుట్టల ఆక్రమణ పేరుతో వీళ్ళు సాగించిన హత్యాకాండ అన్నిటిపైన కూడా విచారణ జరిపించాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాం. మావోయిస్టులు ఒకవైపు మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి వారు చెప్తే, ఏదైనా ఎన్నికైన ప్రభుత్వం అనేది వారితో చర్చలు చేయాలి, వారి సాధక బాధకాలు తెలుసుకోవాలి, వారు ఏ డిమాండ్స్ పెడుతున్నారు, ప్రభుత్వం ఏమి చేయడానికి అవకాశం ఉంది దాన్ని చూడకుండా అదేదో లా అండ్ ఆర్డర్ సమస్య మాదిరి వారు ఇవాళ దాన్ని చిత్రీకరిస్తూ ఉన్నారు. మేము ఫ్రమ్ ద బిగినింగ్ చెప్తా ఉన్నాం, భారతదేశంలో నక్సల్ సమస్య అది శాంతి భద్రతల సమస్య మాత్రమే కాదు, సాంఘిక ఆర్థిక రాజకీయ సమస్యగా దాన్ని ప్రభుత్వం పరిగణించాలి. ఎందుకంటే దానికి ఒక మూలం ఉంది. ఇవాళ మీరు ఆదివాసీలందరినీ కూడా, అందులో అమాయకులైన వాళ్ళని కూడా పొట్టన పెట్టుకొని దాన్ని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం 2025 వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కోటప్పకొండ పుణ్యక్షేత్రం బయోడైవర్సిటీ పుస్తకాన్ని ఆవిష్కరించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుస్తక రచయిత డాక్టర్ ఎంసీ నాయక్ అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, అందరికీ ప్రకృతి నుంచి తీసుకోవడమే కానీ ప్రకృతికి ఇవ్వడం అలవాటు లేకుండా పోయిందన్నారు. కానీ ప్రకృతిని పరీక్షించుకుంటేనే ఇక మనం ఉంటామని అన్నారు. తన 8 ఎకరాల పొలంలో దున్నడం మానేసి అక్కడ సహజంగా పెరిగే మొక్కలు పెంచిందంటూ తెలిపారు. మన ఇంట్లో మనం ఏం చేయగలమనేది ఆలోచించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం పెడితే ఎంత బలంగా పనిచేస్తుందో చూడాలన్నారు. ఒక చిన్న మొక్కను నాటడం గొప్ప పని అయితే, వనజీవి రామయ్య తన జీవితాంతం ఏకంగా లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు. సహజంగా ఏర్పడిన మన అడవులు సముద్రం దగ్గర ఉంటూ మనల్ని రక్షిస్తాయన్నారు. అయితే ఇటీవల మన అడవులను కూడా నాశనం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తాను చిన్నప్పుడు స్కూల్లో చూసిన చెట్టును కొట్టేసిన ఘటన కూడా తనకు మొక్కలు పెంచే ఆలోచన తెచ్చిందని పవన్ కళ్యాణ్ అన్నారు. చదువుకున్న మన విజ్ఞానం అహంకారాన్ని ఇచ్చిందని, ప్రకృతి పట్ల నిర్లక్ష్యం పెంచిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జీవ వైవిధ్యం పెంచడం మనందరి బాధ్యత అని ఒక పార్టీనో ఒక వ్యక్తినో మనం నిందించలేమని పేర్కొన్నారు. మన అవసరాలకు ముందుగానే 10 చెట్లు నాటి ఉంచాలన్నారు. మన పూర్వీకులు చెట్లను, నదులను పూజించే వాళ్ళని గుర్తు చేశారు. సనాతన ధర్మం ఒక మతోన్మాదం కాదన్నారు. జంతుజాలం, మన అన్నదమ్ములను మనం మన రూట్స్ తెలుసుకోవాలని ప్రవర్తించాలన్నారు. ఇక చిన్న మార్పు చాలా పెద్ద మార్పులకు దారితీస్తుందని, ప్రకృతిపై మనిషి చేసే యుద్ధం ఎలా ఉందో తెలుసన్నారు. ఈ బయోడైవర్సిటీ మీద చాలా అనుభవకులు వేదిక పైన ఆశీనులైనారు. వాళ్ళందరూ చెప్పిన మాటలు బయోడైవర్సిటీ చట్టం కానీ వీటన్నిటి గురించి చాలా స్పష్టంగా, కూలంకషంగా, లోతుగా మాట్లాడారు. మనం పర్యావరణం పర్యావరణం అనగానే, భూమి అనగానే మనం ఏమనుకుంటామంటే అది మన ఒక్కరికి సంబంధించింది అనుకుంటాం. చాలా సంవత్సరాల క్రితం, అంటే ఒక 21 ఇయర్స్ బ్యాక్, నేను ఇష్మాయిల్ అని ఒక డానియల్ క్విన్ రాసిన ఒక పుస్తకం చదివాను. ఆ పుస్తకంలో ఏముంటుందంటే, ప్రపంచాన్ని రక్షించడానికి ఒక శిష్యుడు కావాలి అని. ఐ నీడ్ ఎ డిసైపుల్ హూ విల్ సేవ్ గాడ్ ద వరల్డ్. దాని మీద ఒక పోస్ట్ బాక్స్ అడ్రస్ ఉంటుంది. అది ఒక రచయిత చేతిలో పడద్దు, ఒక అతని చేతిలో. అతను వెళ్ళి ఎక్కడని, అసలు ఏం ఇంట్రెస్టింగ్గా ఉంది, ఎవరు ఇతను అని చెప్పి పట్టుకుంటాడు. వెళ్తే ఒక మారుమూల, మనుషులకి పెద్దంత ఎవరు మామూలు మనుషులు ఉండలేని చోట, ఎక్కడో ఒక మారుమూల పాడుబడిపోయిన బిల్డింగ్లో ఉంటుంది అడ్రస్. వెళ్తాడు. వెళ్తే ఇక్కడ ఒకలాంటి జంతు వాసన వస్తూ ఉంటుంది. మనుషులు ఉండే వాసన నివాసంలాగా అనిపించదు.
వెళ్ళి చూస్తే అక్కడ ఒక పెద్ద గొర్రెలా కూర్చొని ఉండదు కాదు, మిగతా వాళ్ళు బతకాలి, మిగతా జీవరాశులు బతకాలి అన్నదే దీని తాలూకు సారాంశం. ప్రత్యేకించి ఈరోజు దీనికి శాస్త్రవేత్తలు కావాలి మనకి మాటలు చెప్పడానికి. దీనికి మనందరం చదువుకొని మనం బాగుపడ్డామా పాడైపోయామా అంటే నాకు ఒకసారి అనిపిస్తే మన విజ్ఞానం మనకు అహంకారాన్ని ఇచ్చింది, ప్రకృతి మీద నిర్లక్ష్యాన్ని ఇచ్చింది, ప్రకృతి విధ్వంసానికి మనందరం తెలుసో తెలియకుండా మూలకారకులు అయిపోయాం. అది మన అజ్ఞానం వల్ల కావచ్చు. కానీ ఈ రోజున అజ్ఞానం నుంచి బయటపడి మనందరి బాధ్యత, వీ హావ్ టు టేక్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. ఎవరిని ఒకరిని బ్లేమ్ చేయడం, ఆ పార్టీని బ్లేమ్ చేయడం, గవర్నమెంట్ బ్లేమ్ చేయడం కాదు. ఇట్స్ అ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఆ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కోసం ఈ రోజున దాన్ని సెన్సిటైజ్ చేయడానికి ఈరోజు మీ అందరినీ మీతో పంచుకోవడానికి మూల కారణమైంది. మన సంస్కృతులు ఏంటంటే, ఈ సనాతన ధర్మ సంస్కృతులు ఏంటంటే దీనికోసం ప్రత్యేకించి పశ్చిమ దేశాల నుంచి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మనం ముందుగానే అర్థం చేసుకున్నాం. అందుకనే వసుదైక కుటుంబకం అనే పదాన్ని వాడాం మనం. ఈ భావనని మనం ఏం చేసామంటే వసుదైక కుటుంబం అంటే మన మనుషులు అనుకున్నాం. మన మనుషులు ఒకరికి కాదు, ఇది ప్రతి చెట్టు, పక్షి, జంతువు, పురుగులు, నదులు, కొండలు, సముద్రాలు, గాలి, నీరు, భూమి అన్నింటికి వర్తిస్తుంది. ఉదాహరణకి చెంచులు ఎంత దీన్ని బాగా పాడతారంటే, దీన్ని అర్థం చేసుకున్నారంటే, ఆ లీవర్స్ అండ్ టేకర్స్ ఉంటాం కదా. టేకర్ అనేవాడు నాకు అడవి చూడగానే చాలామంది మనం కలపని చెట్టును కొట్టేద్దాం, పచ్చగా ఒక చెట్టు ఎదగడానికి 4 దశాబ్దాలు పడదు. దాన్ని కూల్చేయడానికి 4 నిమిషాలు కూడా పట్టదు. దాన్ని కరెక్ట్గా రంపం పెట్టుకొస్తే 4 నిమిషాలు పడుతుంది. కానీ 4 దశాబ్దాలు పడుతుంది ఆ స్థాయి మాను రావాలంటే. ఎంత బాధ కలిగిస్తుంది. దాన్ని ఆధారం చేసుకుని ఎన్ని పక్షులు, ఎన్ని గూళ్ళు, ఎన్ని కళలు చెదిరిపోతాయి, ఎంతమంది పక్షు గుడ్లు పాడైపోతాయి. ఇది ఇట్లా మనం ఇట్లా ఊహించుకుంటే మనం ఎంత ద్రోహం చేస్తాం ప్రకృతి. అందుకని రీప్లేస్మెంట్ లేకుండా, సస్టైనబిలిటీ లేకుండా, అంటే తిరిగి ఒక చెట్టు నాటి దానికి 10 చెట్లు ముందే నాటగలగాలి. మనకి ఓకే 10 సంవత్సరాల తర్వాత మన నాగరికత ఏం చేస్తాం, మనకు అవసరాలు మనం తప్ప మనం ఆప్ చేసుకోవాలి. కానీ మన అవసరానికి 10 సంవత్సరాల తర్వాత కొడతామని అనుకున్నప్పుడు ఇంకో 10 చెట్లు ముందే నాటు ఉంచితే మేబీ దట్స్ అవుట్ సస్టైనబుల్ వే ఆఫ్ లివింగ్ అంటాం. సో ఇట్లాంటివన్నీ చేసుకోవడానికే ఇలాంటి దినోత్సవాలు మనకి పనిచేస్తాయి. అందుకని మన పూర్వీకులు ఈ భావాన్ని చాలా సహజంగా అర్థం చేసుకున్నారు. వాళ్ళు చెట్లను పూజిస్తారు, నదుల్ని దేవతలుగా భావించేవారు, జంతువుల్ని జీవన భాగస్వాములుగా చూసేవారు. కానీ ఇప్పుడు అడవులు తరుగుదల, జంతు జాతులు అంతరించిపోవటం, కాలుష్యం పెరగటం మనం చూస్తూ ఉన్నాం. ఇది కేవలం ఒక పర్యావరణ సమస్య పరిష్కారమే కాదు, మన సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువల నుండి మనం దూరం అవుతున్నామని చాలా బలమైన సంకేతం. ఇది మనందరం ఇది ఫ్యాషన్ అనుకుంటాం. దేశంలో భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ తీసుకువచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ చట్టం చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మొజ్జాడ యుగంధర్ పర్చారు రాజేంద్రబాబులు డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ జాతీయ సమితిలో రాష్ట్రానికి చెందిన 9 మంది చోటు దక్కిందని వెల్లడించారు. గురువారం దాసరి భవన్లో రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మొజ్జాడ యుగంధర్, పర్చూరు రాజేంద్రబాబులు పాల్గొని మాట్లాడుతూ 2 కోట్ల ఉద్యోగాల కల్పనే మా ధ్యేయం అంటూ ప్రకటించి 11 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వలేదని, ఉద్యోగ కల్పన చేయకపోగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని 20 లక్షల ఉద్యోగాల కల్పన ప్రభుత్వ చేయమని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఇస్తానన్న నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవ్వడం లేదన్నారు. ఇక ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఏఐవైఎఫ్ పోరాటాలు చేస్తుందన్నారు. తిరుపతిలో జరిగిన ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలు ఘనంగా జరిగాయన్నారు. ఈ సభలో జాతీయ సమితిలో రాష్ట్రానికి 9 మందికి చోటు దక్కిందన్నారు. నా పేరు పరుచూరి రాజేంద్రబాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలో మే 15 నుండి 18 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ మహాసభల్లో మొత్తం 33 రకాల తీర్మానాలను ఆమోదించుకొని భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాల మీద గొంతెత్తడానికి ఏఐవైఎఫ్ శ్రీకారం చుడతా ఉంది. ముందుగా భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ తీసుకొని వచ్చి దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు
ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు ఒక చట్టాన్ని చేయాలని చెప్పేసి ఏఐవైఎఫ్గా మేము కోరడం జరుగుతోంది. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు ఇప్పటికీ ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో సుమారుగా 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి లెక్కలు చెప్తున్నా కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా గత 11 సంవత్సరాల్లో రానటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా లాంగ్ మార్చ్ 2 పేరుతో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పెద్ద ఎత్తున ప్రచార యాత్ర నిర్వహించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జాతీయ సమితి పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కాపాడుకోవాలని చెప్పేసి కూడా 1 కోటి మంది యువకులతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని చెప్పేసి జాతీయ సమితి పిలుపునివ్వడం జరిగింది. నా పేరు ఎంవి కుందర్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇప్పటికి 11 నెలలు అవుతుంది. ఆనాడు ఎన్నికల్లో ప్రచారం చేస్తూ మంత్రి లోకేష్ గారు మెగా డిఎస్సిని రిలీజ్ చేస్తానని చెప్పి మినీ డిఎస్సిని రిలీజ్ చేసి 16,450 పోస్టులు ఇచ్చారు. ఆల్రెడీ అప్లికేషన్ టైం కూడా అయిపోయింది. ఇప్పుడు విద్యార్థులు ఏమంటున్నారంటే పూర్తి స్థాయిలో కాల వ్యవధి 45 రోజులు సరిపోదు, 90 రోజులు పెంచాలి. అలాగే పూర్తి స్థాయిలో కూడా మెగా డిఎస్సి వయోపరిమితి పెంచకుండానే అప్లికేషన్ వ్యవధి పూర్తయింది. తక్షణమే ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు, అలాగే ఎస్టీ సంబంధించి బ్యాక్వర్డ్ పోస్టులు దాదాపు చాలా టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, తక్షణమే భర్తీ చేయాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేశాను. అలాగే ఎన్డీఏ గవర్నమెంట్ రాకముందు ఎన్నికల్లో హామీలు చాలా ఇచ్చారు. ప్రత్యేకంగా పరోక్షంగా 20 లక్షల ఉద్యోగాలు తెస్తాము, ఈ రాష్ట్రంలోనే మేము అధికారంలోకి వస్తే ప్రత్యేకంగా ఇండస్ట్రీలు వస్తాయి, కంపెనీలు వస్తాయి, అవన్నీ మా తరపునే వచ్చి ప్రత్యేకంగా నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పిన ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పటి వరకు దాని మీద కార్యాచరణ కాదు కదా. ఎక్కడ ఏ ఇండస్ట్రీ పెట్టారు, ఏ జిల్లాలు ఏ ఇండస్ట్రీ తెచ్చారు, ఏ రాష్ట్రం నుంచి ఏ దేశం నుంచి ఇక్కడ కంపెనీలు తరలి వచ్చాయి, ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్ తక్షణమే చెప్పాలి. అలాగే ఈ రాష్ట్రంలో అధికారం రాకముందు ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పటి వరకు 11 నెలలు కాల వ్యవధి అయిపోయినప్పుడు కూడా ఏ నిరుద్యోగికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చారో గవర్నమెంట్ చెప్పాలి. ఎందుకంటే ఒక్క నిరుద్యోగులకి ఇప్పటికే 33,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉంది. ఆ బకాయితో పాటు తక్షణమే ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వినూత్న విధానాలు, పథకాలు, లక్ష్యాలకు అనుగుణంగా 20 సూత్రాల కార్యక్రమం అమల్లో నిర్మాణాత్మక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉందని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కేంద్రానికి తాను వ్రాసిన లేఖకు ప్రధానమంత్రి కార్యాలయం సానుకూలంగా స్పందిస్తూ ప్రత్యుత్తరం పంపడం జరిగిందని ఆయన తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్లో పాత్రికేయులతో మాట్లాడుతూ 20 సూత్రాల కార్యక్రమం అమల్లో నిర్మాణాత్మక మార్పులు చేర్పులు చేయాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు. 20 సూత్రాల కార్యక్రమాల అమల్లో 2006లో నాటిన అవసరాలకు తగిన విధంగా మార్పులు చేర్పులు చేయడం జరిగిందని, అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే గత 19 సంవత్సరాల నుండి 2006 నాటి విధానంలోనే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం నుండి మాస, త్రైమాసిక, అర్ధ సంవత్సర మరియు సంవత్సర నివేదికలు పంపడం జరుగుతోందన్నారు. అయితే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దే సంకల్పంతో వికసిత్ భారత్ @2047 కార్యక్రమాన్ని దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అమలు చేయడం జరుగుతుంటే, ఇక 2047 నాటి 15% వృద్ధి రేటుతో దేశంలోని అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఉప ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా కృషి చేస్తున్నారన్నారు. ఈ సంస్కర్తలలోనే దేశ ఆర్థిక సమ్మిళిత అభివృద్ధి సాధ్యమని, డబుల్ ఇంజన్ సర్కార్ సంస్కరణల బాటలో ముందుకు వెళుతూ దేశంలో వికసిత భారత్, రాష్ట్రంలో స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన లక్ష్యంగా పలు వినూత్న పథకాలను రూపొందించి అమలుపరచడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ ఆడిట్ పేరాలు మరియు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సిఫార్సులపై తీసుకున్న చర్యలపై గురువారం రాష్ట్ర అసెంబ్లీ కమిటీ హాల్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అధ్యక్షులు పులపర్తి రామాంజనేయులు అధ్యక్షతన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ ఆడిట్ పేరాలు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సిఫార్సులపై ఆయా శాఖలు తీసుకున్న యాక్షన్ టేకెన్ రిపోర్టులో ATR పై కమిటీ సమీక్షించింది. సందర్భంగా ఏపీసీ కమిటీ చైర్మన్ పి రామాంజనేయులు మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖల్లోని పెండింగ్ ఆడిట్ పేరాలపై సకాలంలో చర్యలు తీసుకుని పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. అంతేగాక పీఏసీ కమిటీ సిఫార్సులపై తీసుకున్న చర్యల నివేదికను కూడా సకాలంలో సమర్పించాలని సూచించారు. ఇంకా ఈ సమావేశంలో వివిధ శాఖల వారి పెండింగ్ ఆడిట్ పేరాలు, ATRలపై కమిటీ అధికారులతో సమీక్షించింది. సమావేశంలో కమిటీ సభ్యులైన ఎమ్మెల్యేలు మరియు MLCలు విష్ణుకుమార్ రాజు, ఆర్మిల్లి రాధాకృష్ణ, నక్క ఆనందబాబు,
అశోక్ రెడ్డి, కోల లలిత కుమారి, ఆర్ శ్రీరామ్, అరుణ కుమార్, ముండితోక పాల్గొన్నారు. సమావేశంలో ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శరత్ చతుర్వేది, డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ సుష్మా రవిరాజ్, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర, అసెంబ్లీ ఉప కార్యదర్శి వనిత రాణి, వివిధ శాఖల ప్రత్యేక కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులు తదితర అధికారులు పాల్గొన్నారు. వీరమాచినేని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ వివిఎస్ విజయవాడలో చదువుతున్న 4వ తరగతి విద్యార్థిని వి.మౌనిక 2025 మే 29 నుండి జూన్ 1 వరకు దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరగనున్న 3వ ఏషియన్ ఎరోబిక్స్ అండ్ హిప్ హాప్ ఛాంపియన్షిప్లో భారతదేశం తరపున పాల్గొనబోతున్నారు. ఈ అంతర్జాతీయ క్రీడా పోటీల కోసం అవసరమైన మొత్తం వ్యయాన్ని తల్లిదండ్రులు భరించలేని పరిస్థితి. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫరూక్ షెబ్లీ రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకురాగా తన సొంత నిధుల నుండి 50,000 రూపాయలను మౌనికకు సచివాలయంలోని మంత్రి ఛాంబర్లో ఓఎస్టీలో కె విశ్వనాథం, ఏ కోటేశ్వరరావు, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఫరూక్ షిబ్లీ చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందజేశారు. మంత్రి చేసిన ఈ సహాయం పట్ల మౌనిక తల్లిదండ్రులు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దుబాయ్లో జరిగే ఛాంపియన్షిప్లో ఉత్తమ ప్రతిభ కనపరిచి భారతదేశానికి గర్వకారణంగా నిలవాలనే సంకల్పంతో ఉన్నానని మౌనిక తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసి సీఎం చంద్రబాబు నాయుడు గారికి, మంత్రి రాంప్రసాద్ రెడ్డికి, షుబ్లీ గారికి ధన్యవాదాలను తెలిపింది. నమస్కారం అండి. మా పాప మౌనిక ఇంటర్నేషనల్గా ఏరోబిక్స్కి సెలెక్ట్ అయిందండి దుబాయ్ వెళ్ళడానికి. మేము మినిస్టర్ గారు రాంప్రసాద్ రెడ్డి గారిని కలిస్తే ఆయన సానుకూలంగా స్పందించి ఎలాగైనా పాపను పంపించండి, పాప బాగా పెర్ఫామ్ చేస్తుందని సర్టిఫికేట్స్ అవి చూసి కొంత సహాయం చేస్తారు, మీరు పాప నిరుత్సాహపరచకండి, పాపను పంపించండి అని ఎంతో మంచితనంగా మాట్లాడి మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసి మేము అసలు వెళ్ళాలా వద్దా అనే ఒక ఆలోచనలో ఉంటే మీకు ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా గవర్నమెంట్ నుంచి కూడా ఇప్పిస్తామని చెప్పి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించిన మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారికి, అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, మా అపార్ట్మెంట్లో నుండి మాకు అంతా సపోర్ట్ కంపెనీ షిబ్లీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ ఆఫీస్ స్టాఫ్ కూడా అందరూ మమ్మల్ని ఎంత బాగా రిసీవ్ చేస్తున్నారని మేము ఎంతో భయపడుతూ వచ్చాము. ఇక్కడ ఏమంటారో ఏంటో అని చాలా సంతోషంగా ఉందండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. రాంప్రసాద్ రెడ్డి మామగారికి, ఇంకా మా షెబ్లీ గారికి చాలా థ్యాంక్స్. నేను దుబాయ్ వెళ్ళి ఎలాగైనా గోల్డ్ మెడల్ తెచ్చుకొని చూపిస్తాను. పేదరిక నిర్మూలనలో భాగంగా పేదల జీవనోపాధి అభివృద్ధికి అవసరమైన రుణాలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న శ్రీనిధి ఆంధ్రప్రదేశ్ డిజిటల్ విధానం ద్వారా లబ్ధిదారులు రుణాలను చెల్లించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థలతో సహకరించి పేద మహిళలకు అవసరమైన రుణాలను మొబైల్ టెక్నాలజీ మరియు బయోమెట్రిక్ వంటి ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా 48 గంటల్లోపు అందించేందుకు శ్రీనిధి చర్యలు చేపట్టింది. ఈ రుణాల చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేయడానికి, ఆర్థిక వ్యవహారాలు పారదర్శకత కొరకు మరియు చెల్లింపుల భద్రతా కోణంలో లబ్ధిదారులు పురోగతిని సాధించడం కోసం శ్రీనిధి మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా శ్రీనిధి పేరుతో ఒక డిజిటల్ యాప్ను రూపొందించినట్లు శ్రీనిధి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ హరిప్రసాద్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు మరియు గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం ఎస్జీఆర్పీ మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా నిర్వీర్యమైన సెర్ఫ్ విభాగానికి పూర్వ వైభవం తీసుకురావడానికి అధికారులు చేస్తున్న కృషిని అభినందించారు. నిరక్షరాస్యత వలన గ్రామాల్లో మహిళలు తాము పొందిన రుణాలను తిరిగి సాంప్రదాయ పద్ధతిలో చెల్లింపులు జరపడం వలన చాలా రోజుల సమయం వృధా అవడంతో పాటు ఆర్థిక లావాదేవీలపై అవగాహన లోపం మరియు తాము ఎంత రుణాలను తిరిగి చెల్లించాము వంటి అంశాలపై స్పష్టత లేకపోవడం కారణంగా వారు మోసానికి గురి కావచ్చు. తద్వారా వారిపై మరింత ఆర్థిక భారం పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని గ్రామీణ మహిళల ఆర్థిక పురోగతిని మరింత వేగవంతం చేయడం కోసం మరియు వారిని మైక్రో ఫైనాన్స్ బారిన పడకుండా కాపాడడం కోసం శ్రీనిధి సంస్థ ఆధునిక సాంకేతికత వైపు అడుగులు వేయడం హర్షణీయమని అన్నారు. డిజిటల్ విధానంలో శ్రీనిధి యాప్ ద్వారా చెల్లింపుల సౌకర్యాన్ని కల్పించడం ద్వారా లబ్ధిదారులకు మేలు చేకూరుతోందన్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఒకటి లైవ్ ఎట్లాగా ట్రాన్సాక్షన్ చేయాలి అనేది ఓకే. సో ఇప్పుడు ఒకసారి మనకి బ్యాంకు నుంచి భాస్కర్ రావు గారు వచ్చి ఉన్నారు, జిఎం గారు, ఆయన మాట్లాడతారు. ఆ తర్వాత ట్రాన్సాక్షన్స్ వస్తాయి. అందరికీ నమస్కారం అండి. మన ఆనరబుల్ మినిస్టర్ గారు కొండపల్లి శ్రీనివాస్ గారు,
అట్లాగే మేడం ఐఏఎస్ మేడం అండ్ సిఇఓ సర్ వాకాటి కరుణ్ గారు అండ్ శ్రీనిధి చైర్మన్ గారు, మన ఎండి హరిప్రసాద్ గారు అండ్ అడిషనల్ సిఇఓ గారు సర్ఫ్ నుంచి, మా యూనియన్ బ్యాంక్ నుంచి అదర్ ఆఫీసర్సు అందరూ, మన శ్రీనిధి టీమ్ మెంబర్స్ అందరికీ, అట్లాగే ముఖ్యంగా టీసీఎస్ వాళ్ళు, ప్రెస్ అందరికీ కూడా నా నమస్కారాలండి. ముందుగా మన శ్రీనివాస్ గారికి, మినిస్టర్ గారికి, మేడంకి అండ్ శ్రీనిధి హరిప్రసాద్ గారికి మా ధన్యవాదాలు. ఈ డిజిటల్ పేమెంట్ యాప్లో మమ్మల్ని బ్యాంకింగ్ పార్ట్నర్గా చూస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. అట్లాగే టీసీఎస్ కూడా మాతో ట్రావెల్ చేసి మమ్మల్ని యాక్సెప్ట్ చేసి సీమ్లెస్గా ఈ డిజిటల్ జర్నీని ముందుకు తీసుకెళ్ళినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. ఇప్పుడు మేము బ్యాంకులో చాలా ఫ్రాడ్లు చూస్తున్నాము. తర్వాత మన కరుణ మేడం వచ్చిన తర్వాత చాలా ఇన్నోవేటివ్ థింకింగ్, అంటే శ్రీనివాస్ గారు మేడము, అంటే హౌ టు మినిమైజ్ ఫ్రాడ్, హౌ టు సీమ్లెస్లీ వీ కెన్ లెండ్ టు ద పబ్లిక్ అండ్ కన్జంప్షన్ లోన్స్ తగ్గించి యాక్టివిటీ బేస్డ్ లెండింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ చాలా ఇన్నోవేటివ్ థింకింగ్స్ వస్తున్నాయి. ఈ ప్రాసెస్, ఈ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇంకా విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాస్తారు. ఇంకా డిజిటల్ జర్నీని మొత్తం అసలు సర్ఫ్, శ్రీనిధి మొత్తం ఆల్ యాక్టివిటీస్ సీమ్లెస్గా డిజిటైజేషన్ చేస్తారు. ఇక్కడ మనం డిజిటల్ జర్నీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ఎనీ యాక్టివిటీ. అట్లాగే ఇందులో ఫ్రాడ్ ప్రోన్ ఏరియా కూడా ఉంటుంది కాబట్టి మనం ఎడ్యుకేషన్ కూడా, లిటరసీ కూడా డెవలప్ చేయాలి. ఈ సైబర్ సెక్యూరిటీ, ఈ యాప్ని ఎలా వాడాలి, ఏదైనా వేరే లింక్స్ వచ్చి దాన్నే శ్రీనిధి కింద చూపించే అటువంటి యాప్లో వెళ్లకుండా మన ఎస్హెచ్జి మెంబర్స్కి బాగా ఎడ్యుకేట్ చేయాలి. అట్లాగే ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఈచ్ ఎస్హెచ్జి మెంబర్కి సర్ఫ్ క్రియేట్ చేసింది. మేము ప్రతి బ్యాంకు యాక్టివిటీస్లో మా యూనియన్ బ్యాంకు మేనేజర్స్కే కాకుండా ఎస్ఎల్బిసిలో కూడా దీన్ని మేము బాగా ప్రాపగేట్ చేస్తున్నాం. దానివల్ల చాలా ఫ్రాడ్లు అవాయిడ్ చేయొచ్చు. ఈ రీసెంట్గానే నేను మొన్న 2 days బ్యాక్ నాకు తెలిసింది సమ్ 6 crores 5 crores ఫ్రాడ్ ఇప్పుడు 2003లోనే, ఇప్పుడు 2018లోనో 19లోనో అయిందట. అటువంటి ఫ్రాడ్లు మనం ఎలిమినేట్ చేయాలంటే డిజిటైజేషన్ ఈజ్ మస్ట్. యూనిక్ ఐడి ప్రతి ఎస్హెచ్జి మెంబర్కి క్రియేట్ చేశారు. దాన్ని బ్యాంకర్స్ అందరూ తప్పకుండా ఆ ఐడి చెక్ చేసుకునే వాళ్ళు రెన్యువల్ కానీ, ఎన్హాన్స్మెంట్ కానీ, ఫ్రెష్ లోన్స్ కానీ ఇవ్వాలి. చాలా చాలా మంచి కార్యక్రమం ఈ సర్ఫ్ ద్వారా, శ్రీనిధి ద్వారా ఉమెన్ ఎంపవర్మెంట్కి చాలా చేస్తున్నారు. సో అందులో డిజిటలైజ్డ్ ఈ సొల్యూషన్ ఇస్తే బాగుంటుందని ఈరోజు ఎండి గారితో చెప్పంగానే ఆయన వెంటనే దీనికి కార్యాచరణ చేసి ఈరోజు యాప్ లాంచ్ చేయడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, శ్రీనిధి బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు మైక్రో ఫైనాన్సెస్కి పూర్తిగా ప్రజల ఎవరైతే పేదవారు ఉన్నారో మైక్రో ఫైనాన్స్కి వెళ్లకుండా వెంటనే వాళ్ళకి లోన్ ఇచ్చే డిపార్ట్మెంట్ ఏదైనా బ్యాంక్ ఉందంటే శ్రీనిధి అని చెప్పి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. గడిచిన 14 నెలల్లో సుమారు 18,000 కోట్ల రూపాయలని ఈరోజు బ్యాంక్ లోన్స్ రూపంలో వీళ్ళు ఇవ్వడం జరిగింది. సుమారు 50 లక్షల ఎస్హెచ్జి ఉమెన్కి కూడా ఈ బ్యాంక్ లోన్స్ ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా 48 అవర్స్లో వాళ్ళకి లోన్ ఇచ్చే సదుపాయం కూడా వీళ్ళు కల్పించారు. వాళ్ళ అప్రూవల్ ప్రాసెస్ కూడా చాలా సింప్లిఫై చేస్తూ, అలాగే రికవరీ ప్రాసెస్ కూడా చాలా సింప్లిఫై చేస్తూ ఈరోజు బ్యాంక్ నడిపిస్తున్నటువంటి శ్రీనిధి డిపార్ట్మెంట్ అందరికీ కూడా ప్రత్యేకించి మన అభినందనలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ గ్రామాల్లో మైక్రో ఫైనాన్స్ వైపు వెళ్లకుండా వెంటనే మనం లోన్ ఇచ్చి, అది కూడా 11% ఇంట్రెస్ట్, తక్కువ ఇంట్రెస్ట్. అది ఎందుకంటే వీళ్ళు వేరే బ్యాంక్స్ దగ్గర నుంచి 7% ఇంట్రెస్ట్ తీసుకొచ్చి 11% ఇంట్రెస్ట్ ఇచ్చి, అందులో మళ్ళీ 2% మళ్ళీ మన మండల సమాయకి, వివోకి కూడా ఇచ్చి, వెనక్కి ఇచ్చి, వాళ్ళ తాలూకా మండల సమాయకి, వివోకి కూడా కొంత మెయింటెనెన్స్గా ఇచ్చి, ఆ 2% ఇంట్రెస్ట్ రేట్లో 7% డివిడెండ్ కూడా ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు కూడా 7% ఎవ్రీ ఇయర్ డివిడెండ్ ఇచ్చి బ్యాంకుని ఇండిపెండెంట్గా ప్రాఫిటబుల్గా తీసుకెళ్తున్నటువంటి యాజమాన్యం. మరి అంతేకాకుండా ఈరోజు ఎవరైతే కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో, లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో
ఎవరైతే మహిళలు ఎవరైతే లోన్ తీసుకుంటున్నారో వాళ్ళకు కూడా డిజిటల్ పేమెంట్ సౌకర్యం కల్పిస్తూ పేమెంట్ వివరాలు కూడా, అంటే ఎంత పేమెంట్ చేశాము, ఎప్పుడు చేశాము, ఇంకెంత బకాయి ఉంది, ఎన్ని నెలల్లో మీ లోన్ క్లోజ్ అవుతుంది, ఈ వివరాలన్నీ కూడా పొందుపరుస్తూ ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఈ బ్యాంక్ తాలూకా యాప్ లాంచ్ చేయడం, ఖచ్చితంగా ఒక వివోఏ కానీ సిసి క్లస్టర్ కోఆర్డినేటర్ కానీ దీన్ని యాక్సెస్ చేస్తూ మహిళలందరూ ఎవరైతే ఈ లోన్ తీసుకుంటున్నారో వాళ్ళ రీపేమెంట్ని ఈ యాప్ ద్వారా చేయడం వల్ల వాళ్ళకు సమయం కలిసి వస్తుంది. ఎందుకంటే ఈరోజు బ్యాంకు వెళ్ళి పే చేసేదానికన్నా వీళ్ళే వెళ్ళి శ్రీనిధి ఈ యాప్ ద్వారా పేమెంట్ చేయడం జరుగుతుంది. ప్లస్ వాళ్ళకు కూడా కంప్లీట్ నాలెడ్జ్, ఎందుకంటే ఈరోజు వివోకి కూడా అవగాహన లేకపోవచ్చు. జనరల్గా ఏంటంటే వాళ్ళు 10 మంది మహిళలు ఉన్నారు, 10 మంది కలిపి ఎంత అవుతుంది అంటారు, ఎవరెంత కట్టారో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. దానికి కూడా పూర్తిగా వీళ్ళు కోఆర్డినేట్ చేసుకుని డైరెక్ట్గా ఎవరైతే ఎస్హెచ్జి ఉమెన్ ఉన్నారో డైరెక్ట్ వాళ్ళే పేమెంట్ చేసే పద్ధతిగా ఈరోజు సమకూర్చడం అంటే ఖచ్చితంగా I congratulate their Srinidhi team and the bank MD Hariprasad Garu, and I also congratulate Union Bank for supporting this noble cause, because I should say it's a noble cause. ఎందుకంటే టెక్నాలజీ అడాప్ట్ చేయడానికి కూడా ఒక ఎక్స్పెండిచర్ కావాలి. ఆ ఎక్స్పెండిచర్ కోసం మీరు ముందుకు వచ్చి ఈ రకంగా సపోర్ట్ చేసినందుకు మీకు ప్రత్యేకమైన అభినందనలు సార్. అండ్ యాజ్ అ పార్ట్నర్ ఆఫ్ ఫర్ దిస్ యాక్టివిటీ యూనియన్ బ్యాంక్ కూడా అప్రిషియేట్ చేస్తూ మోర్ ట్రాన్సాక్షన్స్ కూడా ఎక్కడా కూడా సర్వర్ ఇబ్బంది లేకుండా మ్యాక్సిమం సక్సెస్ఫుల్గా వచ్చేలా కూడా మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఒక ఫెయిల్యూర్ అయిందంటే దానికి ఒక మిస్కన్సెప్షన్ క్రియేట్ అవుతుంది. ఆ మిస్కన్సెప్షన్ అనేది, ఎందుకంటే అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఈరోజు యాప్ వాడి ఈరోజు పేమెంట్ చేస్తారు. 100% సక్సెస్ రేట్తో మీరు ఒక బార్ కోడ్ జనరేట్ చేయడం, పేమెంట్ లింక్ చేసి కరెక్ట్ అకౌంట్కి క్రెడిట్ అయ్యేలాగా మీరు కూడా చర్యలు తీసుకోవాలని తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ యాప్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎంతోమంది మహిళలకి ఇది ఒక మంచి సర్వీస్ కింద ఉపయోగపడుతుందని భావిస్తూ, మరి అంతేకాకుండా ఈ శ్రీనిధి అనేది అటు కన్జంప్షన్కి లైవ్లీహుడ్కి కూడా అవకాశం ఉంటే ఇస్తారు. అండ్ బ్యాంక్ లింకేజ్లో కూడా మేము లైవ్లీహుడ్ అండ్ కన్జంప్షన్ రెండు ఇచ్చే దశగా కూడా మేము చెప్తున్నాము. సో ఎవరైనా మిస్కన్సెప్షన్ ఉంటే అది తొలగించుకోండి. ఎందుకంటే ఈరోజు బ్యాంక్ లింకేజ్ కూడా లైవ్లీహుడ్కి ఇస్తున్నారు, కన్జంప్షన్ లోన్స్ కూడా ఇచ్చే పరిస్థితి కూడా లైవ్లీహుడ్లో వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. సో అటువంటిది ఏది కూడా ప్రజానికి కూడా మేము తెలియజేసుకుంటూ, మరి భవిష్యత్ కాలంలో ఈ యాప్ని ఒక పెద్ద సక్సెస్ఫుల్గా తీసుకెళ్లే దశగా మేము శ్రీనిధి అండ్ యూనియన్ బ్యాంక్ ఎవరైతే పార్ట్నర్ అయ్యారో మంచి సక్సెస్ఫుల్గా దాన్ని లోడ్ టెస్టింగ్ చేసి పూర్తి స్థాయిలో సర్వీసెస్ గ్రాండ్ సక్సెస్ అయ్యేలాగా సమకూర్చమని తెలియజేసుకుంటూ అందరికీ కూడా నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఒకటి కమ్యూనిటీ చేసి చూపిస్తారు డెమో. ఇటు వచ్చేయండి. రండి రండి. ఇజ్రాయెల్ పాలస్తీనియన్ల కాందిశికులుగా మార్చే కార్యక్రమాన్ని గత 70 సంవత్సరాలుగా కొనసాగిస్తోందని రైతు కూలీ సంఘం కృష్ణా జిల్లా సెక్రటరీ యు వీరబాబు ఆరోపించారు. సామ్రాజ్య విస్తరణ కాంక్షతో అమెరికా సహకారంతో ఇజ్రాయెల్ పాలస్తీనాను ప్రపంచ పటంలో లేకుండా చేయాలని దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో రైతు కూలీ సంఘం కృష్ణా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాలస్తీనా ముఖచిత్రం పుస్తకావిష్కరణ సభ జరిగింది. కార్యక్రమంలో పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న దురాఘాతాలను వక్తులు వివరించారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి వీరబాబు మాట్లాడుతూ ఇజ్రాయెల్ పాలస్తీనాను ప్రపంచ పటంలో లేకుండా చేయాలని చూస్తుందన్నారు. అందుకోసం 70 ఏళ్లుగా దురాఘాతాలు చేస్తుందన్నారు. లక్షలాది మంది మహిళలు, చిన్నపిల్లలను సామ్రాజ్యవాదంతో చంపేస్తున్నారన్నారు. ప్రపంచ దేశాలు పాలస్తీనాకు జరుగుతున్న అన్యాయాన్ని ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కేఎల్ యూనివర్సిటీ ప్రోగ్రెసివ్ జాతీయ కార్యవర్గ సభ్యులు ప్రొఫెసర్ బుడ్డిగ జమీందార్, రైతు కూలీ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు పాలస్తీనా ముఖ చిత్రం అనేటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. పాలస్తీనా మీద ఇజ్రాయిలు గత వాళ్ళ మాతృభూమిలో పాలస్తీనులనే కాందిశీకులుగా మార్చేటువంటి పద్ధతిని 70-80 సంవత్సరాల కొనసాగుతూ ఉంది. మరి ఇజ్రాయిల్ వెనకాల అమెరికా వాడు దన్నుతోటి మరి ఈ రకమైనటువంటి దుర్మార్గం అనుసరిస్తూ ఉన్నారు.
2023 అక్టోబర్ 7వ తేదీ నాడు హామాస్ అనేటువంటి ఒక సంస్థ, అక్కడ పాలస్తీనా సంస్థ ఇజ్రాయెల్ మీద దాడి చేసిందని దాన్ని సాగుగా చేసుకొని మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా 2023 అక్టోబర్ 7వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడాను సుమారు 55,000 మంది పిల్లల్ని ప్రజల్ని మరి అక్కడ చంపటం అనేటువంటి జరిగింది. అందుట్లో మెజారిటీ పిల్లలు, ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మరి ఆ మనుషుల్ని మరి ఉత్పత్తి చేసేటువంటి స్త్రీలు ఆ జాతి లేకుండా చేస్తే పాలస్తీనా జాతి మొత్తాన్ని కూడా అంతం చేయొచ్చు అనేటువంటి ఒక కుట్ర కూడాను దీని వెనకాల ఉంది. పిల్లలు కనుక పెద్దవాళ్ళు అయిపోతే మళ్ళీ వాళ్ళు పోరాట యోధులుగా తయారవుతారు కాబట్టి ఆ రకంగా కానివ్వకుండా కూడాను దుర్మార్గంగా ప్రజలను మొత్తాన్ని కూడాను మత్తుపెడుతూ ఉన్నారు. వారికి పాలస్తీనా వారికి ఈ రోజున జీవించడానికి లేదు, వ్యవసాయం చేసుకుంటానికి వ్యవసాయ భూములు లేవు, తినడానికి తిండి లేదు, మరి వైద్యానికి సంబంధించినటువంటి మందులు వాళ్ళకి అందుబాటులో లేవు, తాగటానికి కూడా మంచినీళ్లు లేవు. అనేక రకాలైనటువంటి ఇబ్బందులతోటి పాలస్తీనా ప్రజలు పాలస్తీనా భూమి మీద కాందిశీకులుగా బ్రతుకుతూ ఉన్నారు. ఇప్పుడు మొత్తం కూడాను ఒక 10% మంది ఏమైనా మరి పాలస్తీనా ప్రజలు ఉంటారేమో, మరి వీరు కూడాను భవిష్యత్తులో లేకుండా చేసి పాలస్తీనా అనేటువంటి పేరు కూడా వినపడకుండా దేశం లేకుండా ప్రపంచ పటంలో చేసేటువంటి దుర్మార్గం కొనసాగుతూ ఉంది. ఇజ్రాయెల్ వాడు దాని వెనకాల అమెరికా ఉన్నాడు. ఏమిటి వాడి ప్రయోజనం అంటే ఖచ్చితంగా పసిఫిక్ సముద్రం మీద వాడికి ఆధిపత్యం కావాలి, అట్లానే పశ్చిమ ఆసియా మీద వాడికి ఉన్నటువంటి వనరుల మీద వాడు దోపిడీ కొనసాగాలి. ఆయిల వనరులన్నీ కూడాను కైవసం చేసుకోవడానికి వాడు చేసేటువంటి దుర్మార్గం అంతంత కాదు. సామ్రాజ్యవాదం అంటేనే ప్రపంచ దేశాలన్నిటి మీద వాడు ఆధిపత్యము, వాడి దోపిడీ కొనసాగుతూ ఉంటుంది. సామ్రాజ్యవాదంలో మరి భాగమే దోపిడీ శక్తులు వాళ్ళని కాపాడటానికి చేసేటువంటి ప్రయత్నాలు. అందుట్లో భాగంగానే మరి ఈ రోజున ఆ రకంగా జరుగుతుంది. మరి మే 7వ తేదీ నుంచి మే 10వ తేదీ మధ్యలో పశ్చిమాసియా మీద వాడి ఏజెంటు వాడిది అనేటువంటిది ఒక యుద్ధ స్థావరాలను పెట్టుకొని అక్కడ అరబ్బుల మొత్తాన్ని కూడాను మరి అణిచిపెట్టడానికి వీలుగా ఉంటది కాబట్టి వాడు ఈ రకమైనటువంటి విషయం చేస్తున్నాడు. అట్లానే భారతదేశంలో మరి ప్రజల కోసం పనిచేసేటువంటి మరి విప్లవకారులుగా ఉన్నటువంటి మావోయిస్టుల మీద కగారు ఆపరేషన్ పేరు మీదట కర్రెగుట్టల మీద దాడి చేశాడు. మరి నిన్న కూడాను వాళ్ళ కేంద్ర నాయకుడైనటువంటి మరి కంబాల కేశవరావు గారిని కూడాను చంపామని చెప్పేసి వాళ్ళు ఆనందపడుతున్నారు, సంకలు గుద్దుకుంటున్నారు. ఈ దేశంలో ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రజల్ని కూడాను మట్టు పెడుతున్నారు అని అంటే మరి ఈ పాలకులు సామ్రాజ్యవాదులు వాళ్ళ యొక్క ఒత్తాసి ఎంత ఉంది ఏమిటనేటువంటిది కూడాను ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సామ్రాజ్యవాద దోపిడీని, సామ్రాజ్యవాద దుర్మార్గాన్ని, సామ్రాజ్యవాద అణిచివేతని మరి వ్యతిరేకించేటువంటి సామ్రాజ్యవాద వ్యతిరేక సంఘీభావ ఉద్యమాల్ని నిర్మించడంలో భాగంగా మా రైతు కూలీ సంఘం ఈ కార్యక్రమాన్ని నిర్వహించిందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భక్తులతో కిటకిటలాడిన విజయవాడలో హనుమాన్ దేవాలయం. ఆలయ కార్యనిర్వహణాధికారికి యోగేశ్వరి ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు. ఆపరేషన్ కగార్ పేరుతో ప్రభుత్వం మారనుకున్న ఎన్కౌంటర్పై పూర్తి స్థాయి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపిస్తారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం 2025 వేడుకలు. ముఖ్య అతిథిగా సీఎం పవన్ కళ్యాణ్ హాజరు. అంతర్జాతీయ క్రీడల్లో తెలుగు చిన్నారి ప్రతిభకు మంత్రి ఆర్య. 3వ ఏషియన్ ఏరోబిక్స్ అండ్ హిప్ హాప్ ఛాంపియన్షిప్ లో పాల్గొనే క్రీడాకారుడికి మంత్రి హార్దిక సాయి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.